అవసాన స్థితికి చేరుకున్న ప్రభుత్వ పాఠశాలను ప్రక్షాళన దిశగా నడిపేందుకు కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక అడుగు ముందుకేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేసరికి విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు పుస్తకాలు, యూనిఫారం, కిట్లు కూడా సరఫరా చేసింది. విద్యా వ్యవస్థ 3 అంచెల వ్యవస్థను 6 అంచెలుగా గత ప్రభుత్వం తీర్చిదిద్ది ఈరోజు 9 అంచెలుగా ఈ విద్యా వ్యవస్థను మాత్రం ప్రక్షాళన దిశగా అడుగేస్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం మాత్రం ప్రైవేటు అంటే కొనుక్కుంటే వచ్చిన విద్య మాత్రం ఉచితంగా వచ్చే విద్యగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ఒక యజ్ఞమే చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మాత్రం వారు చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతుంది అనడానికి ఈ అకాడమిక్ ఇయర్లో పెరుగుతున్నటువంటి స్ట్రెంగ్త్ మాత్రం అద్దం పడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి. ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి సమగ్ర శిక్షణ అభియాన్ అధికారి శ్రీనివాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ప్రభుత్వ పాఠశాలకి పూర్వభయం వచ్చినటువంటి పరిణామాలు కనిపిస్తుంది. నిజం అనుకోవచ్చు. గౌరవ విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలన్న ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. దానిలో భాగంగా ఈ ఇయర్ మేము ఇచ్చినటువంటి స్టూడెంట్ ఎంటైటిల్మెంట్ కిట్ కానీ, ఈ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి మోడల్ ప్రైమరీ స్కూల్స్ కానీ, అలాగే ఆన్ టైమ్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ, సో అన్ని రకాలైనటువంటి రిఫార్మ్స్ అకాడమిక్ ఇయర్ కంటే ముందే చేసేసుకొని ఈ అకాడమిక్ ఇయర్ నుంచి పూర్తిగా లెర్నింగ్ అవుట్కమ్స్ మీద దృష్టి పెట్టి తద్వారా రాబోయే కాలంలో పేరెంట్స్ అందరికీ ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం కలిగించాలి. అట్లాగే ప్రైవేట్ పాఠశాల నుంచి ఏదైతే మా స్టూడెంట్స్ వెళ్ళిపోయారో వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పించుకోవాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాము. సో దానిలో భాగంగానే ఎక్కడెక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయో అవి కూడా అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ఈ స్ట్రెంగ్త్ పెరిగిందా లేకపోతే అలాగే నిలకడగా ఉంది? సో ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి, కానీ ఇంకా మాకు 6th గ్రేడ్ ఫస్ట్ క్లాస్ ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది. సో ఈ నెలాఖరికి మాకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, అప్పుడు మాత్రం దీని మీద కామెంట్ చేయగలుగుతాం. ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే 3 అంచెలు 6 అంచెలు చేసిన క్రమంలో ప్రాథమిక విద్యను మెర్జ్ చేసే ఆ ప్రక్రియ మాత్రం గొడ్డల పెట్టిగా మారినటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈసారి అటువంటి తప్పిదాలు ఏవి జరగకుండా డిఎస్సి కూడా రిక్రూట్మెంట్ అవుతుంది. సిబ్బంది అంటే ఉపాధ్యాయుల కొరత తీరబోతుంది. ఎలిమెంటరీ స్థాయి నుండి ప్రాథమిక ఉన్నత స్థాయి వరకు విద్యాబోధన ఎలా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం? సో ఈసారి బేసిక్గా ప్రైమరీ లెవెల్లో ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ ఒకటి ఫోకస్ చేస్తున్నాం బాగా. అంటే ఫౌండేషన్ స్ట్రెంత్ అని ఉంటే మనకి హైయర్ క్లాసెస్కి వచ్చినప్పటికీ స్టూడెంట్స్ కరెక్ట్గా క్యాచప్ చేయగలుగుతారని. అట్లాగే 1 టీచర్ 1 క్లాస్ అనే కాన్సెప్ట్ 9462 మోడల్ ప్రైమరీ స్కూల్స్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ ఇయర్. సో దాంట్లో భాగంగా ఏంటంటే మల్టీగ్రేడ్ టీచింగ్ కాకుండా ఒక టీచరు 1 క్లాస్ విధానంలో ప్రతి స్టూడెంట్కి న్యాయం చేయగలుగుతాం అని ఒక నమ్మకంతో పనిచేస్తున్నాం. చూస్తే కదా ఆ స్కూల్స్ మాత్రం ప్రక్షాళన చేసి ఆ ప్రక్రియ మాత్రం పూర్తిగా నిర్వీర్యం క్రమంలో మళ్ళీ అది పునరావృతం అవడానికి దోహదపడే అవకాశం ఉందా? అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలనే సంకల్పంతో ఉంటారు. కొన్ని రిఫార్మ్స్ కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి, కొన్ని రిఫార్మ్స్ కొన్నిసార్లు మళ్ళీ రివిజిట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం అయితే 1 క్లాస్ 1 టీచర్ కాన్సెప్ట్లో ముందుకెళ్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఈ రిజల్ట్స్ ఎలాగొస్తాయనేది చూడాలి మనం. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేసరికి ప్రభుత్వం తీసుకున్నట్టు ఆ చర్యలు ఎంతలా కొనబడుతున్నాయి? ఈ బుక్స్ ఇవ్వడం కానీ వాటిని ఎలా తీసుకోవచ్చు? ఒకసారి దాని గురించి కిట్లుగా. బేసికలీ నేనే ప్రొక్యూర్ చేస్తాను ఎవ్రీ ఇయర్. సో ఈసారి ఏంటంటే అపొలిటికల్ అంటే ఎలాంటి పొలిటికల్ పిక్చర్స్ లేకుండా, అలాగే ఎష్యూర్డ్ క్వాలిటీ మనం ఏదైతే టెండర్లో కండిషన్ ఇచ్చామో ఆ టెండర్ కండిషన్ ప్రకారం ఈ క్వాలిటీ మెటీరియల్ డెలివరీ చేయాలని. ఇంకా యూనిఫామ్స్ ఇలా ఎవరు స్టిచ్ చేసుకోలేదు, కానీ యూనిఫామ్స్ ఇంకా చాలా అందంగా ఉన్నాయి. యూనిఫామ్స్ నేను ఈవినింగ్ వచ్చాయి, మీకు ఈరోజు ఇస్తారు. సో చక్కగా యూనిఫామ్స్ స్టూడెంట్స్ అందరూ కుట్టించుకొని మెగా పీటీఏ మన జూలై 5th రాబోతుంది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఒకే రోజు పేరెంట్స్తో టీచర్స్ డిస్కస్ చేస్తారు. ఈ ఇయర్కి ప్లాన్ ఎలా ఉండబోతుంది, లాస్ట్ ఇయర్ చిల్డ్రన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే ప్రోగ్రెస్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్లో ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినట్టు అలాగే ఇయర్లీ 2 సార్లు పేరెంట్స్తో కూర్చొని వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ కానీ, పేరెంటింగ్ ఎలా చేయాలి, ఇప్పుడు పిల్లలకి చాలా ఎడిక్షన్స్ ఉన్నాయి, గాడ్జెట్ ఎడిక్షన్ కానీ ఇట్లాంటి ఎడిక్షన్స్ ఉన్నాయి, వాటిని ఎలా తగ్గించాలి, అట్లాగే హోంవర్క్స్ ఎలా చేయించాలి, వీటి మీద కూడా పేరెంట్స్తో మనం తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే
అలనాటి వైభవం సంతరించేలా ఉన్నాయి పాఠ్య పుస్తకాలు ముద్రణలో కూడాను. పిల్లలకు కూడాను ఒక కనుల విందు కలిగించినట్టు పుస్తకం చూడడానికి కూడా అట్రాక్టివ్ మోడ్. ఇది ఎలా సాధ్యపడింది ఇంత అనతి కాలంలో? సో ఇది అంటే బేసికలీ ఇది ఆనరబుల్ మినిస్టర్ గారి విజన్. మీరు ఒక్కసారి ఈ ఫోటో కనుక చూస్తే విద్యార్థులు తల్లిదండ్రులకి ఇక్కడ పాదాభివందనం చేస్తున్నారు. సో అంటే బేసికలీ ఏంటంటే పెద్దల పట్ల గౌరవం, మోరల్ ఎడ్యుకేషన్, ఒకటి నైతిక విలువల విద్య అనేది కొన్ని బుక్లెట్స్ చేయించాము. గౌరవ చాగంటి కోటేశ్వరరావు గారి గైడెన్స్లో ఈ మోరల్ ఎడ్యుకేషన్ మన స్టేట్లో ఇంప్లిమెంట్ కాబోతుంది. నైతిక విలువలు చాలా అవసరం. ఓన్లీ టెక్స్ట్ బుక్ లెర్నింగే కాకుండా పిల్లలకి లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి, కొన్ని వాల్యూస్ కావాలని చెప్పి ఒకటి నైతిక విలువల విద్య, రెండు కాన్స్టిట్యూషన్ వాల్యూస్ మీద కూడా ఒక బుక్ రాబోతుంది. మేబీ ఆగస్ట్ 15కి అది అందించడానికి ప్రయత్నం చేస్తాం. కామిక్ సిరీస్ లాగా పిల్లలకి అందరికీ చక్కగా వాళ్ళ స్టైల్లో అర్థమయ్యే విధంగా అదొకటి తీసుకొని వస్తున్నాము. అలాగే జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే మనకి జనరల్గా గర్ల్ చైల్డ్ అంటే ఒక చిన్న చూపు, అట్లాగే మహిళల పట్ల ఒక చిన్న చూపు, ఇట్లాంటి వాటి నుంచి కాకుండా పిల్లలకు ఒక అవేర్నెస్, జెండర్ ఈక్వాలిటీ తీసుకొచ్చే విధంగా పాఠ్యాంశాలు కూడా రూపకల్పన ప్రత్యేకంగా జరుగుతుంది. అలాగే ఇయర్ సెమిస్టర్ విధానం తీసుకొచ్చి బుక్స్ని మొత్తం కలిపి ఒక సెమిస్టర్కి ఒక బుక్ లాగా కాన్సెప్ట్ తీసుకొచ్చాము. అంటే స్టూడెంట్ బ్యాగ్ వెయిట్ తగ్గించాలన్న ఉద్దేశంతో దాని ద్వారా వాళ్ళ స్పైన్ అంటే మోర్ దాన్ 7-8 kg క్యారీ చేస్తే లాంగ్ రన్లో స్పైన్ నర్వస్ ఇష్యూస్ వస్తాయి, కాబట్టి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని. సో ఇలాగా ఒక రిఫార్మ్ తీసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. మేబీ వి మే సీ గుడ్ రిజల్ట్స్ ఇన్ ద లాంగ్ రన్. ప్రీవియస్తో పోల్చుకుంటే ఫలితాలు కూడాను ప్రభుత్వ పాఠశాలలు గణనీయంగా సాధించినప్పటికి కూడా ఇంకా చాలామంది ప్రైవేట్ పాఠశాలకు ఆకర్షితులు అవ్వడం వెనక ఉన్నటువంటి ఆంతరం ఏమైనా భావిస్తున్నారు? మీ సోదరులు ఏమైనా అది బయటపడే అవకాశం? తల్లిదండ్రుల తాలూకా ఆసక్తే, లేకపోతే పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలనే వారి తాలూకా కోరిక, ఆర్థిక లేమున్నా కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి ఆకర్షితులు ఇంతలో ఉచిత విద్య లభిస్తున్నారు? అంటే ఒకటి కొంత లెర్నింగ్ అవుట్కమ్స్ ప్రైవేట్ స్కూల్స్తో పోలిస్తే పబ్లిక్ స్కూల్స్లో కొంత తక్కువ ఉన్నమాట వాస్తవం. అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి మనం క్యాచప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మేబీ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో కనుక సేమ్ రిజల్ట్ మనం కూడా డెలివర్ చేయగలిగితే మళ్ళీ పేరెంట్స్ నమ్మకాన్ని తీసుకోగలుగుతాం అనే నమ్మకం ఉంది. ఈ పరంగా అయితే కొంత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ టీచర్స్ వర్గం కూడా దీని మీద ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. తల్లికి వందనం విషయంలో మాత్రం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం తెచ్చిపెట్టింది. వారందరికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి చదువులు సరస్వతి కొలువు తీరినా కూడాను ఏదైతే లక్ష్మీ కటాక్షం నోచుకోక డ్రాప్అవుట్స్ ఉండే పరిస్థితి. ఆ తల్లికి వందనం ఈరోజు వారికి ఒక అక్షయపాత్రలు లభించింది అనుకోవచ్చు. తప్పకుండా. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పేదరికం అనేది విద్యకు ఆటంకం కాకూడదు, ఒకటి. రెండు, ప్రతి పేరెంట్కి చాయిస్ ఉండాలి. తను ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలా, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలా అనేది ఇట్స్ ఎ పేరెంట్ చాయిస్. ఎందుకంటే యాస్పిరేషన్ ప్రతి పేరెంట్కి ఉండాలి. అదే ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. అందువల్ల వీఆర్ గివింగ్ ఫుల్లీ ఫ్రీడమ్. పేరెంట్ ఎక్కడ నచ్చితే అక్కడ చదివించుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా పోటీ పడాలని ఒక విధానం అనుకుంటున్నాం. ప్రైవేట్ స్కూల్స్తో మేము కూడా పోటీ పడాలి. సో ఈ డబ్బుల్ని ఇంకా చిల్డ్రన్ బెటర్మెంట్కి ఉపయోగించుకోవాలి. వాళ్ళ హెల్త్ పరంగా కానీ ఇంకో రకంగా కానీ ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఇన్పుట్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలు ఇవ్వాలనేది ఓవరాల్ ఆబ్జెక్టివ్. చూస్తే కనుక విద్యాశాఖ మంత్రి పదవి ఏదైతే ఆ శాఖ చేపట్టినప్పటి నుండి కూడాను ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు లోకేష్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఏడాది కాలంలోనే ఇటువంటి ప్రక్షాళన చేశారు. ఈరోజు మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభానికే విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు కావచ్చు, యూనిఫార్మ్ ఇవన్నీ కూడాను ఈరోజు ఇచ్చడం జరిగింది. చూస్తే కనుక ఏవైతే బ్యాగులు పంపిణీ చేశారో వాటిని కూడాను విద్యార్థులు అడిగి తెచ్చుకున్నారు. చూస్తే ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఈ ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుంది. ఏదైతే నిరుపేద విద్యార్థులకు మాత్రం ఈరోజు ఆర్థిక భారం, చదువుకు ఆటంకం కాకుండా ప్రాథమిక స్థాయి నుండి కూడా ప్రభుత్వ పాఠశాలలో వస్తున్నటువంటి ఆ ఇన్సెంటివ్లన్నింటినీ కూడాను వాళ్ళు సద్వినియోగం చేసుకొని ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యను అభ్యసించేందుకు అవసరమైనటువంటి ఒక రీసెర్చ్ కూడా జరుగుతుంది. అది కనుక ప్రభుత్వ పాఠశాలలో కనుక అది ఇంప్లిమెంట్ అయితే మాత్రం ప్రైవేటు పాఠశాలలకు మాత్రం ఈరోజు గణనీయంగా డ్రాప్అవుట్స్ పెరిగితే ప్రభుత్వ పాఠశాలకి పిల్లలందరూ కూడా ఆకర్షితులయ్యే రోజులు మాత్రం సమీపంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత విద్యా వ్యవస్థలో చేసిన
చేసినటువంటి ఈ సమూల మార్పులు మాత్రం విద్యార్థుల పట్ల ఒక వరంగానే చెప్పుకోవచ్చు. ఓవైపు ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయినాయి, మెగా డిఎస్సి కూడా రాబోతుంది. ఏదైతే సిబ్బంది ఉపాధ్యాయుల కొరత ఉందో ఆ కొరత తీరుతున్న నేపథ్యంలో ఎలిమెంటరీ స్థాయి నుండి ఒక స్టూడెంట్ ఒక ఉపాధ్యాయుడు ఈ ప్రక్రియను కూడా తీరుతారు. ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం వచ్చే విధంగా అన్ని అవకాశాలను ఒడిసిపట్టి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి మాత్రం అవసరమైన అన్ని నిధులు కూడా సమకూరుస్తున్నాం. ఈరోజు మౌలిక సదుపాయాలతో పాటు ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు తనంతగా పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తున్నారని చెప్పేసి సమగ్ర శిక్ష అభియాన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.